మంచి మెజార్టీతో గెలుస్తారన్నటువంటి నమ్మకం ఏర్పడతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు సో సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళ ముందుకెళ్తున్న పరిస్థితి. మహిళా బస్సు విషయంలో పొన్నం ప్రభాకర్ గారు ట్రాన్స్పోర్ట్ మంత్రి గారు ఇక్కడే ఉన్నారు. ఎంతమంది వాడుకున్నారు? ఇప్పటికీ దాదాపు 1,35,00,000 మంది మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఈ 2 నెలల్లో వాడుకున్నారంటే ఆ కార్యక్రమం ఎంత విజయవంతమైందో ఒకసారి అర్థం చేసుకోవాలి. 135 కోట్లు 135 కోట్లు 135 కోట్ల మహిళలు. ఇవాళ చాలామంది అబద్ధాలు ప్రచారం చేసి ఓటు దండుకునే ప్రయత్నం చేస్తున్న వేళ కొన్ని విషయాలు మీరు ఈ రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్ళండి, కొద్ది ఎక్క తక్కగానే దాదాపు 60 నుంచి 70% గృహాలు ఉచిత విద్యుత్తును నమస్కారం. జూబ్లీహిల్స్ ఎన్నిక ఊపందుకు ఉంది. జూబ్లీహిల్స్ ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటా ఉన్నారు. ఎవరు మాయ మాటలు చెప్తారు, ఎవరు వాస్తవాలకి దగ్గరగా ఉండి పనిచేస్తారనేది ప్రజలకి అర్థమవుతా ఉంది. కేటీఆర్ సహనం కోల్పోయి పార్లమెంట్ ఎన్నికల్లో 0 వచ్చిన తర్వాత ఈ ఎన్నికలో ఎలాగూ ఓటమి తప్పదని తెలిసి సహనం కోల్పోయి ప్రజాస్వామ్యాన్ని అదే ఓటర్ని అవమానపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. నిన్నెక్కడో మాట్లాడుతూ 5,000కి ఓటుకు 5,000 తీసుకొని టీఆర్ఎస్కి ఓటేయమని చెప్పడం జరిగింది. నేను ఎలక్షన్ కమిషన్కి రిక్వెస్ట్ చేస్తామని సుమోటోగా తీసుకొని కేటీఆర్ మీద తక్షణమే కేసు ఫైల్ చేయాలి. అంటే ఓటర్ అనేవాడు ఇంత అంటే ఓటర్ అనేవాడిని డబ్బులతో లెక్కించి మాట్లాడడం అనేది ప్రజాస్వామ్యంలో తగదు. ఆయన నిన్న ఈ మీటింగ్లో మాట్లాడుతూ అన్నారు, 5,000 తీసుకోండి టీఆర్ఎస్కి ఓటేయండి అని. ఇది ప్రజాస్వామ్యంలో పద్ధతి కాదు. ఆయన ఓటేమని అడుగుతారు లెక్క, కానీ డబ్బులతో ఓటర్ని లెక్కించడం అనేది మంచి పద్ధతి కాదు. ఎలక్షన్ కమిషన్ తక్షణమే కేటీఆర్ మీద కేసు నమోదు చేయాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో మెజారిటీ అంశాలు నెరవేర్చి ఓట్లు అడుగుతా ఉన్నాం.